సాయిరాం సార్, కోటేశ్వరరావు గారు. సాయిరాం. సాయిరాం కోటేశ్వరరావు గారు మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఓం సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, మనఃపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞం సుదీర్ఘ సారథులైన మన ప్రియతమ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి ఎం వరలక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఈరోజు సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ప్రత్యేక సత్సంగ ప్రదాత శ్రీ గానుగపాటి పరమేశ్వరరావు గారికి మా స్వామి యొక్క ఆశీస్సులతో పాటు అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మా ఆత్మీయ సభ్యుల యొక్క ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఈరోజు సాధనలో ఉత్తమ సాధన, ప్రేమ సాధన అనేటువంటి అంశం మీద ఈరోజు తమ అమూల్యమైనటువంటి సందేశానికి ఇవ్వటానికి వారు వచ్చిన వారికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా వారిని మనం 2 ముక్కల్లో మనం పరిచయం చేసుకుందాం. మనం పరమేశ్వరరావు గారిని. ఓం శ్రీ సాయిరాం. ఒక్క 1 మినిట్. వీరి పూర్తి పేరు గానుగపాటి పరమేశ్వరరావు గారు. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 12/10/47. అంటే దాదాపు ఇప్పుడు 79 సంవత్సరాల వయసులో ఉన్నారు. వీరి యొక్క పేరెంట్స్ శ్రీ వెంకట హరినారాయణ గారు, శ్రీమతి జానకమ్మ గారు. మంచి ఆచార సంపన్నులు, సదాచారంలో మంచి నిష్ఠాగరిష్ఠులు. ఇంతకీ పరమేశ్వరరావు గారు కానీ, వారి యొక్క ఆత్మీయ సోదరిమణులు కానీ, సోదరులు కానీ నేటికి స్వామి యొక్క పాదాన్ని వదిలిపెట్టకుండా అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు అంటే దానికి కీలకమైనటువంటి సభ్యురాలు, వీరికి ఆధ్యాత్మిక ప్రేరణకర్త వీరి యొక్క మేనత్త గారు శ్రీమతి ఆదిలక్ష్మి శేషమాంబ గారు. ఆమె నిజంగా సాయి మాత అని చెప్పుకోవచ్చు. సాయి మాత సదృశ్యమైనటువంటి ఆ శేషమాంబ గారు గానుగపాటి వారి వంశానికి నిత్యస్మరణీయురాలు, ప్రాతస్మరణీయురాలు, చిరస్మరణీయురాలు. మరి వీరి ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి గారు. వీరు బిఎస్సి, బిఈడి, సిఏ, ఐఐబి వరకు చదువుకున్నారు. వృత్తిరీత్యా రిటైర్డ్ ఆఫీసర్ ఎస్బీలో పనిచేశారు. వాస్తవంగా బ్యాంక్స్ అన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాలు విధి నిర్వహణలో పరాయణులుగా ఉంటారు తప్ప విలువలు పెద్ద పాటించరు. అంటే ఎవరు వచ్చినటువంటి వాళ్ళని. కానీ ఎస్బీఐలో నేను విన్నంత మేరకు ఆ అధికార హోదాలో ఉండి కూడా ఆ విధుల్లో ప్రేమని, మర్యాదని, వినయాన్ని రంగరించి ఆ బ్యాంకులో ఒక విలక్షణమైనటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి ఒక ఉదాత్త వ్యక్తి మన గానుగపాటి పరమేశ్వరరావు గారు. తద్వారా ఆ బ్యాంక్ యొక్క ఇతోధిక సమగ్ర సర్వతోముఖ అభివృద్ధికి వీరు బాటలు వేశారు అంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక ప్రవృత్తిలో బాల్యం నుండే గుడిలో బాబాను ప్రతిష్ఠించి కొలుస్తున్నటువంటి కుటుంబ నేపథ్యం వీరిది. స్వామి యొక్క పాత మందిరంలో వీరి కుటుంబ సభ్యులు వంట చేసుకుంటే మన పరమేశ్వరరావు గారు, సోమేశ్వర శర్మ గారు, బ్రహ్మరామ గారు వీళ్ళంతా కూడా ఆటలు ఆడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము స్వామివారిని ఇన్నిసార్లు చూసామని చెప్పుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అలాగే బాల వికాస్ గురువుగా ఎనలేని సేవలు చేశారు. సిన్సియర్ సేవాదలుగా ఎన్నో పరితియాత్రలు, ఎంతో అమోఘమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రశాంత్ టీమ్ లీడర్గా వీరు పనిచేశారు. స్టేట్ స్పిరిచువల్ ఫ్యాకల్టీగా కూడా ఎన్నో జిల్లాలు తిరిగి కె బాలమనోహరరావు గారితో పాటు ఆ యొక్క టీంతో పాటు ఎన్నో ఎనలేని సేవలు చేశారు. గుడివాడ సమితి కన్వీనర్గా ఎంతో సమిష్టి కృషికి బాటలు వేశారు. ఆధ్యాత్మిక సమన్వయకర్తగా ఆన్లైన్లో మన స్టడీ సర్కిల్స్, సాధనా క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ సాయి పథంలో నిర్విరామ కృషి వలుడు ఎవరయ్యా అంటే జి పరమేశ్వరరావు గారు. సమితి స్థాయిలో అభిషేకాలు కానివ్వండి, శాంతి కళ్యాణాలు, నామ సప్తాహాలు, జ్యోతి భజనలు, మానసిక పరిత్యాత్రలు,
మానసిక గోదా కళ్యాణాలు, ఇలాంటి విలక్షణమైనటువంటి కార్యక్రమాలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. వాహిని అధ్యాపనము, శతభజనమాల, కీర్తన సంకీర్తన, సాయి దర్బార్, పంచాక్షరి, ఏటో వినూత్నమైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని పథకాలు ఉండవు. అన్ని పథకాల యొక్క అపురూప రూపశిల్పి మన పరమేశ్వరరావు గారు. మనందరి యొక్క హృదిలో మదిలో అశేష ప్రేమాదరాభిమానాలను తోరుకున్నటువంటి ఒక మనస్వి తపస్వి అనేటువంటి పరమేశ్వరరావు గారిని మరి సాధనలో ఉత్తమ సాధన ప్రేమ సాధన అనేటువంటి అంశం మీద మాట్లాడమని కోరుకుంటూ మా అధినేత దంపతుల తరఫున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. మా గురువు గారు ఒక్క 2 ప్రశంస వాక్యాలు పలికిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి సార్. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం సార్, నమస్కారం. ఎప్పుడు మీ గురించి అనుకుంటుంటాం సార్. గ్రేటెస్ట్ పర్సనాలిటీ. నేను ఫస్ట్ టైం వాళ్ళ గుడివాడ వెళ్ళినప్పుడు దారా నారాయణమూర్తి గారి కుటుంబంతో ఎంతో సాధారణంగా ఆహ్వానం చేశారు. మొదటిసారి ఉన్నది కాసేపే కావచ్చు, గంట సేపు ఉన్నాం. ఎందుకంటే మరలా మేము ఇంకొక ప్రయాణం వెళ్ళాలి, ఇంకొక అద్భుత మూర్తిని చూడాలని తలంపుతో ఎక్కువసేపు ఉండలేకపోయాం. ఉన్న కాసేపు అయినా భజన సత్సంగం అద్భుతం ప్రసాదం పెట్టారు ఆ యొక్క సమితి సభ్యులు అందరూ కూడా. రెండో పర్యాయం అయితే దగ్గర స్టేట్ దేర్ 1.5 day. కోటేశ్వరరావు గారు కంపెనీ కూడా మాకు దొరికింది. దాంతో పాటు దగ్గర 1.5 day ఉన్నాము సప్తాహ భజనలో. ఆర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అటువంటి వారి అవసరము మనకి అవసరం, మనకి చాలా నీడెడ్. కుటుంబానికి అవసరము, సమితికి అవసరము, సమాజానికి అవసరము, వ్యవస్థకు కూడా అవసరము. అన్ని రకాలుగా మల్టీ టాలెంట్ పర్సన్ని మనం ఎన్నో రకాలుగా మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవటం అనేది మన చేతుల్లో ఉంది. సారు ఎవర్ రెడీ బ్యాటరీ అనమాట. పూర్వకాలంలో ఎవర్ రెడీ బ్యాటరీ అని ఉండేది. సార్ ఎవర్ రెడీ. నేను ఎంత తొందరగా సార్ని ఎందుకు రావాలనిపించంటే, సార్ మొన్న నాకు సార్ చాలా విషయాలు పెట్టుకుంటారు. సార్ ఇంకొక అద్భుతమైన కార్యక్రమం రేపు ఆదివారం చేయబోతున్నారు. ఆ పెంజండి అనే గ్రామంలో ఏకాదశి రుద్రాభిషేకం పెట్టారు రేపు ఆదివారం రోజు. ఇవాళ ఈ కార్యక్రమం చేశాను అని కూర్చోటం కాకుండా ఇంకొక మాట పెట్టారు. ఒక పేపర్ తీసుకుని పెన్ను పెడతా, తర్వాత అదే సాగిపోతుందట. ఆ మాట కూడా పెట్టారు నాకు. ఎన్ని అద్భుతమైన నాటకాలు రాస్తుంటారండి. ఈ మధ్య సార్ రచించిన నాటకాలు ఆ బాల వికాస్ మ్యాగజైన్ లో కూడా ప్రచురించడం జరిగింది. ఖచ్చితంగా ప్రచురించబడాలి. కేవలము నేనేదో 53 డైరీలు రాసుకున్నానంటే నా బీరువాలోనే ఉండిపోతాయి. నోబడీ నోస్ అబౌట్ ఇట్. అది సమాజానికి తెలిసినప్పుడే దానికి విలువ ఉంటుంది. సరే, ఎవరికో తెలుస్తుందో తెలియదో అని చెప్పి ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళు, సారు కానీ ఇంకెవరైనా కానీ, సో మెనీ పీపుల్ లైక్ దిస్, దే టు రైట్. సో అటువంటి మహనీయులను మనం వారి యొక్క ఆధ్యాత్మిక సంపదను, వాళ్ళ జ్ఞాన సంపదను మనం పంచుకోవాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి మనం. ఎందుకంటే తరిగేది కాదు సంపద. కొన్ని తరుగుతాయని మొన్నే చెప్పిండు, కొన్ని పెరుగుతాయి. సార్ దగ్గర నుంచి కనుక మనం పుచ్చుకుంటే సార్ సంపద, జ్ఞాన సంపద పెరుగుతుంది. అటువంటి పుణ్య దంపతులు ఇద్దరిని కూడా దర్శించుకొని వారి సోదరుని కూడా దర్శించుకునే అవకాశం కలిగింది. ఇంకొక మరి వారి బ్రదర్ ఎవరో మరి తెలియదు, దగ్గరలో ఊర్లో ఉంటారు, విజయవాడ నుంచి వచ్చారు. ఏం పేరు పద్మ? సోమేశ్వర శర్మ గారు సార్. లేదు, సోమేశ్వర శర్మ గారితో మాట్లాడాను నేను. శేషాచలపతిరావు గారు. లేదు, ఆయన నేను చూడలేదు. విజయవాడ నుంచి వస్తారు. ఓకే, లీవ్ ఇట్. అటువంటి అద్భుత మూర్తి అండి.
పరమేశ్వరరావు గారు. మొన్న ఉగాది మీ గురించి చిన్న నాటిక రాశారు పిల్లలకి, బాల వికాస్ పిల్లలకి. అది మొత్తం ఆశాంతం చదివాను. నేను ప్రతిదీ చదువుతాను. చదివిన తర్వాతనే నాకు ఆనందంగా ఉంటేనే నేను గ్రూప్లో వాళ్ళకి పెడతాను. అంతేగాని నాకేం పని లేదు, చాలా పనులు ఉంటాయి ప్రతివాడికి. నేను చదివిన తర్వాత నాకు ఆనందం అనిపిస్తేనే గ్రూప్లో నేను షేర్ చేస్తాను. సో ఉగాది పచ్చడి మీద రాసిన నాటిక నేను మా మేడం కూడా చెప్తాం జరిగింది. సార్ ఒక నాటిక రాశారు 2 క్యారెక్టర్లతో. ఉగాది పచ్చడిలో పాటు మానవతా విలువలు కలపటం అన్నమాట. సార్ నాకు పంపించిన ఏ మంచి విషయమైనా నేను మన అహం సత్యబోధకాలు అవి షేర్ ఇట్. ఎందుకంటే ఒకళ్ళైనా చూస్తారు కనీసం. అటువంటి అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త. సార్ మీరు తరచుగా వస్తుండండి సార్. నెలకు ఒక డేట్ మీరే ఇవ్వండి, మేము అడగటం కాదు. యూఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్, యూఆర్ అవర్ డీరెస్ట్ ఆఫ్ డీరెస్ట్. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు మీరు. గుడివాడ ఆన్లైన్లో సత్సంగాలు కావచ్చు, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇప్పుడు మా పద్మ అయితే ఎలాగైతే మీరు కొత్త వారు రాగానే అవకాశం ఇచ్చింది. దిస్ ఈ ద ప్యాటర్న్ హియర్. ఇప్పుడు శేషాచలపతి గారికి, కస్తూరి గారికి భజన పిలిచి ఇచ్చింది. దిస్ ఈ ద ట్రెడిషన్ హియర్. ద స్వామి లెవెండ్. కొత్త వారు వస్తే వారికి మనం అవకాశం ఇవ్వాలి. అటువంటి అద్భుతమూర్తి శ్రీమాన్ ఈ గానుగపాటి స్వామి పరమేశ్వరరావు గారు. సాయిరామ్ సార్, మీకు హృదయపూర్వక సాయిరామ్ ధన్యవాదాలు సార్. ఈ ప్లీజ్ షేర్ యువర్ నాలెడ్జ్ హియర్. అసం సత్యబోధకాలో మీ జ్ఞానాన్ని పంచుతూ ఉండండి తరచు. జై సాయిరామ్. సాయిరామ్. ప్రేమావతారుడు, యుగావతారి, ప్రేమ స్వరూపుడు అయినటువంటి భగవాన్ సత్య సాయి బాబా వారి అధ్యక్షత వహించినటువంటి ఈ సాయి దర్బార్ అహం సత్యబోధక సభకి నమస్కారం. సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి భగవాన్ సత్య సాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ ఆహూతులైనటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సాయి రాములు అర్పించుకుంటూ ఈ రోజున స్వామి వారి యొక్క దివ్య సంకల్పంతో మన గురువు గారు కోటేశ్వరరావు గారు ఈ బృందం నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ స్వామివారి ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వామివారు చెప్పినటువంటి మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఎందరో మహానుభావు అందరికీ వందనములు. ఈనాటి యొక్క మన అంశము అన్ని సాధనలు కలిపెట్టు కూడా ప్రేమ సాధన అనేటటువంటి గొప్పది అనేటటువంటి విషయాన్ని మనం సోదాహరణంగా ఆవిష్కరించుకుని స్వామి వారి పాదపద్మలకి సమర్పించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనుజ దేహమన్మయ పాండమే పగులనంతవరకు పొగురుచుండు పగిలినే నిమికులు పరమాత్మతత్వంబు సాయి చరణ రజము శాంతి నొసగు. భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి తీవ్ర అభిలాషతో పూర్వము ఒక శునకము ఘోరమైన తపస్సు చేసినట్టు. దాని తపస్సుని మెచ్చినటువంటి కరుణాసముద్రుడు అయినటువంటి భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ శునకము ఏకంగా, స్వామి, నేను చాలా కాలం నుంచి కూడా మనుష్యుల మధ్య చెప్తూ వచ్చాను. వాళ్ళు తరచుగా జంతువునాం నరజన్మ దుర్లభం అనడం, దానిని విశ్లేషించడం నేను వింటూ వస్తున్నాను. అప్పటి నుంచి నాకు మనిషిగా జన్మించాలనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలిగింది. కాబట్టి నన్ను అనుగ్రహించి నాకు మనిషి జన్మ ప్రసాదించండి స్వామి అని ప్రార్థించి రథాస్తు అన్నాడు దయాసాయి. అటు తరువాత ఆ శునకము తన దేహాన్ని చాలించి మనిషిగా పుట్టింది. దురదృష్టవశాత్తు దాని యొక్క పూర్వజన్మ సంస్కారమైనటువంటి విశ్వాసము అనేటటువంటి గుణాన్ని తన వెంట తెచ్చుకోలేకపోయింది. ఆ శునక మానవుడు పెరిగి పెద్దవాడై చేసినటువంటి మొట్టమొదటి ఘనకార్యం ఏంటంటే
భగవంతుణ్ణి మరిచిపోయి ఒక నాస్తిక సమాజాన్ని స్థాపించాడు. విశ్వాసమే శ్వాసగా జీవించవలసినటువంటి మానవుడు అనుమానాలు అనేటువంటి సుడిగారిలో ఎండుటాకిలా తిరిగిపోయి ఆధ్యాత్మిక అనేటువంటి నందనవనానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అటువంటి ఆధ్యాత్మిక గ్రంథానికి దూరమైనటువంటి మానవ దేహం మట్టి కుండగాక మరేపోతుందండి. అంతేకాదు ఆ కుండని ఈర్ష్య, అసూయ, ద్వేషము అనే 3 రాళ్ల పొయ్యి మీద పెట్టి దానిలో అహంకారము, మమకారము అనేటటువంటి కారం పిండి వంటలను వండుకుంటూ దాన్నే తింటూ ఆ రుచికి బానిసైపోయాడు మానవుడు. అతనికి ప్రేమ మాధుర్యం తెలియటం లేదు. అటువంటి కారపు పిండి వంట తింటూ కష్టాలు కడగండ్లలో ఎక్కిళ్ళు పెడుతున్నటువంటి మానవుడి చేత అంతరాంతరాలను చల్లబరిచేటటువంటి ఆధ్యాత్మిక జలాన్ని తాగించి దేహభ్రాంతి అనేటటువంటి కుండను పగలగొట్టి వాడికి ప్రేమ మాధుర్య పురుషుని చూపించాలి అనే కరుణాభావంతో మధురాధిపతే అఖిలం మధురం అని కొనియాడబడుతున్నటువంటి నిర్మలమ ప్రేమావతారుడు భగవాన్ సత్యసాయి బాబా అనేటటువంటి పేరుతో పుట్టపర్తిలో అవతరించాడు. దేవుని పట్ల మానవునికి విశ్వాసం అనేటటువంటిది ఎలా ఉన్నా ఆ మానవుని పట్ల దేవునికి అతడు ఎప్పటికైనా తన గమ్యానికి చేరుకోగలనే విశ్వాసంతో అందుకు అతడికి అవసరమైనటువంటి పూర్తి సహకారాలను ప్రేమతో అందించాలనే సంకల్పము దైవానికి ఎప్పుడు కూడా ఉంటుంది. అందుకే స్వామి చెబుతుంటారు, జనులు కారు జనార్దనులేనయ, నరులు కారు నారాయణులేనయ. మానవుడు మాధవునిగా పరిణామం చెందాలి, అదే అతని గమ్యము అని పదే చెప్తూ ఉంటారు స్వామి. ఇతర జంతువులకు లేని విధంగా విజ్ఞానం అనే ఖడ్గము, వివేకమనేటటువంటి డాలు ఆ మానవుని జమస్తకంలోని ఆంతర్యము ప్రయోజనం కూడా ఇదే. పూర్వజన్మ గురించి తెలుసుకోగలిగినటువంటి వాడు మానవుడు ఒక్కడే. ఒకదాని వెంట ఒకటి పరంపరగా సాగే జన్మల గురించి ఒక జన్మ నుండి మరొక జన్మకు ప్రోగు చేసుకుంటూ వెళ్ళే అనుభూతులు, పాపపుణ్యాల గురించి అతనికి మాత్రమే తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంది. అది గ్రహించలేని మానవుడు నేను అనుకుంటూ దహింపబడి బూడిదగా మారే ఈ దేహాన్ని తానే అనుకుంటూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు. పాపము, శాపము, తాపము అనే 3 విషయాలలో బంధింపబడుతున్నాడు. అయితే ఈ పాపము, శాపము, తాపము అంటే ఏమిటి అని విచారణ సలిపితే స్వామి వారి మాటల్లో వినిపిందాం. ధర్మచ్యుతితో కూడిన ఆచరణే పాపము అన్నారు. ఇతర ప్రాణికోటిని హింసించడమే శాపము అన్నారు. అశ్వరమైనటువంటి జగత్తును శాశ్వతమని హింసించడమే పాపము అన్నారు. దేహము అనేటటువంటిది మనకి ఒక ఉపకరణంగా ఇవ్వబడింది. ఈ ఉపకరణాన్ని ఉపయోగించడాన్ని బట్టి దాని యొక్క విలువ, యోగ్యతలు ఏర్పడతాయి అని చెప్తారు. అందుకే దేహాన్ని దైవ సేవకు ఉపయోగించే ఉపకరణంగా మార్చుకోవలసిన అవసరం మానవుడికి ఎంతైనా ఉంది. శంకరులు వివేక చూడామణిలో ఈ దేహము మజ్జ అంటే గుజ్జు, ఆస్తి అస్థి అంటే ఎముకలు, మేధ కొవ్వు, పర అంటే మాంసము, రక్తము, చర్మం, పైపర, ఉపపలిపర అనేటటువంటి సప్త ధాతువులు ఇతర అంగములతో ఏర్పడినటువంటిదే ఈ స్థూల దేహం అని చెప్పి పేర్కొన్నారు. అన్నాద్భవంతి భూతాని అన్నాడు గీతాచార్య. తల్లిదండ్రులు భుజించినటువంటి ఆహారము అండము శుక్రములుగా ఏర్పడి సంగమము చేత సృష్టింపబడింది. మరణానంతరం ఇతర జీవులకు ఆహారం అయిపోతుంది. కనుకనే దీనిని అన్నమయ కోశము అన్నారు. పరమ ఆచార పరాయణులైనటువంటి ఒక స్త్రీ తీర్థయాత్రలు చేస్తూ రాజస్థాన్లో ఒక ప్రాంతానికి వెళ్తుంటండి. ఆ ప్రాంతంలో జంతు చర్మాలతో చేయబడినటువంటి పెద్ద తోలు తిత్తులతో నీరు సరఫరా చేస్తూ ఉంటారట ఆ సాంప్రదాయం వారిని. ఆ తిత్తుల్ని చూసినటువంటి ఆ నీరు తెచ్చినటువంటి మనిషితో ఆ స్త్రీ ఏమయ్య, ఈ తోలు తిత్తి దీనిలోని నీరు పరిశుద్ధమైనవి అంటావా అని అడిగిందట. దానికి ఆ నీరు తెచ్చినటువంటి వ్యక్తి, అమ్మా, మీరు ఏ తోలు తిత్తిలో ఈ నీరు పోయిపోతున్నారో దానికంటే నేను తెచ్చినటువంటి ఈ తోలు తిత్తి పరిశుభ్రమైనదే తల్లి అని చెప్పి సమాధానం చేస్తాడు. ఆ తత్వం తెలిసినటువంటి
భారతీయులు వర్ణానంతరము తమ దేహాలను పశుపక్షాదులకు ఆహారంగా విడిచిపెట్టే సాంప్రదాయం ఇప్పటికీ కూడా అక్కడ ఉంది. రామభక్తుడైనటువంటి తులసీదాస్ అంట, దేహమే క్షేత్రము, మనస్సే రైతు, పాప పుణ్యాలే విత్తనాలు, ఆ విత్తనాలు బట్టే మనకు చేసేటువంటి పంట అని చెప్పారు. పునరపి జననం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే అంటారు భగవాన్ శంకర్. జనన మరణాల అసంఖ్యాకమైనటువంటి మజిలీలు తాను నిరంతరముగా ప్రయాణిస్తున్నటువంటి జీవుని యొక్క తుదగమ్యము ఏమిటి స్వామి అని చెప్పి ఒక భక్తుడు స్వామిని ప్రశ్నించాడండి. అప్పుడు స్వామి మోక్షము అని సూటిగా చెప్పకుండా మళ్ళీ జన్మించకుండా ఉండే స్థితిని సాధించడం విధంగా ఉన్నారు. అదే మానవ జీవిత లక్ష్యం అని కూడా చెప్పారు. అటువంటి స్థితిని చేరుకోవటానికి పట్టుదల, శ్రద్ధాసక్తులు, విశ్వాసములతో కూడిన సత్కర్మలను చెయ్యాలని కూడా స్వామి చెబుతూ ఉంటారు. స్వామి వారి మాటలలో మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి చేయవలసినటువంటి ఈ సత్కర్మ సముదాయాన్ని కూడా సాధన అంటారు. సాధనమును మొదలు తమస్పురు ధరలు అంటారు కదా. ఈ సాధన సామాన్యులకు కూడా అర్థమయ్యేటటువంటి విధంగా స్వామి తమ అమృతతుల్యమైన మాటలలో జపము, ధ్యానము, నగర సంకీర్తన, నామ సంకీర్తన, సద్గంధపఠనము, సత్సంగము అనేటటువంటివి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి ముఖ్యమైనటువంటి సాధనలు అని చెప్తూ ఉంటారు. ఇవే కాక స్వామి అనేక సందర్భాల్లో జీవన సార్థకత కోసం మరెన్నో సూచనలు కూడా చేశారు. అవి సాధనల స్థాయికి ఏమాత్రం కూడా తక్కువ కావండి. తేనెల వంటి పలుకులు, వెన్నెల వంటి చూపులు, వెన్న వంటి హృదయము, ఇవి పొందాలన్నా ఎంతో ప్రయత్నం చేయాలి కదండి. సచ్చీలము, పరమత సహనము, ఎవరిని ద్వేషించకపోవటం, అందరినీ ప్రేమించటము, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కల్పించటము మొదలైనటువంటి ఈ సద్గుణ సంపత్తి అంతా కూడా లేనటువంటి జీవితము ఎంత నిరర్ధకమో అందరికీ తెలిసిన విషయమే. అందుకే స్వామి తన భక్తుల ఔన్నిత్యం కోసము, జీవన సాఫల్యం కోసము రెండు మాటల్లో సాధన యొక్క ముఖ్య దేశాన్ని చెప్పారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, అందరికీ సాయం చెయ్యి, ఎవరిని బాధ. ఈ సాధనలు ఎంత ఆడిముత్యాలో ఆచరించి ఆనందాన్ని పొందుతున్న మన సాహిత్యులందరికీ తెలుసు. ఒక ఉదాహరణ, ఒకసారి లండన్ నుంచి పుట్టపర్తికి అజిత్ పోపట్ అనేటటువంటి భక్తుడు వచ్చాడు. స్వామి అతనికి ఇంటర్వ్యూ అనుగ్రహించారు. ఆ అనుగ్రహ సంభాషణ సందర్భంలో అజిత్ పోపట్ స్వామితో, స్వామి నేను ఏ సాధనలు చెయ్యాలి స్వామి అని ప్రశ్నించాడు. స్వామి అతనితో, పోపట్ నువ్వు ఏ సాధనలు చేస్తావయ్యా, నన్ను ప్రేమించు, నా పాదాలని ప్రేమించు అంతే అన్నారు స్వామి. భాగవతంలో ఆనాడు పోతం చెప్పారు, నీ పాద కమల సేవయు నీ పాదాఖ్య కులతోటి నిత్యం నీతాంతాపారభూత దయను కాపస మందారమాకు దయసేయకదేవి అని అంటూ భక్తులకు అభిష్టంగా తెలియజేసినటువంటి విషయాన్ని పోతన గారు స్వామి ధృవపరిచారు అంటంలో సందేహం. అందువలన మనము అనుసరించవలసినటువంటి సాధనా మార్గము స్వామిని ప్రేమించటమే. అయితే మనమందరము స్వామిని ప్రేమిస్తూనే ఉన్నాం కదండి. ఇంకా ప్రత్యేకంగా ప్రేమించాలి స్వామి అని చెప్పవలసిన పని ఏమిటి అనేటటువంటి ప్రశ్న మనకి ఉదయించవచ్చు. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని మనం ప్రేమిస్తున్నాము నిజమే, కానీ దానితో పాటు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. అందరిలో అలరారుతున్నటువంటి స్వామిని ప్రేమించగలగాలి. సర్వజీవ అని మనం భజనలు పాడుతూ ఉంటాం. దానిని ఆదర్శంగా ఆచరణలో చూపాలన్నమాట. చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, తాతకైన వాని తాతకైనా అని స్వామే చెప్తూ ఉంటారు. ఇటువంటి ఈ సాధన అంతా కూడా నల్లేరు మీద బండి నడక లాంటిది కాదని చెప్పి అర్థమవుతుంది మనకి. ఎందుకంటే పరమేశ్వరరావు గారు సాయిరాం పరమేశ్వరరావు గారు చెప్పండి. మ్యూట్ చేసుకోండి సార్, వీడియో మ్యూట్ చేసుకోండి. చేసుకోరా? చేసుకోండి సార్, వీడియో మాత్రమే.
ఓకే, సాయిరామ్. అందరినీ ప్రేమించు అనేటటువంటి సాధనా మార్గాన్ని మనం భావించి ఆచరిస్తున్నప్పుడు ఆ మార్గంలో మనకి అకార చతుష్టయము, అరిషడ్వర్గము, అష్టవిధములు కూడా మనకి అవరోధం కాలేటువంటి అవకాశం ఉన్నది. వృత్తంలో ఒక బిందువులాగా ఉన్నటువంటి మానవుడికి అందరినీ ప్రేమించడం అనేటానికి అనేకమైనటువంటి అడ్డంకులు, అవరోధాలు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఒకసారి ఒక విద్యార్థి స్వామిని అడిగారట, స్వామి మీరు లవ్వాల్ సెవ్వాల్ అని అంటారు కదా, అందరినీ ఎందుకు ప్రేమించాలి స్వామి అని ప్రశ్నించారు. అందుకు స్వామి సమాధానంగా చిరునవ్వు నవ్వి, బంగారు అందరినీ ఎందుకు ప్రేమించకూడదో ముందు చెప్పవయ్యా అని చెప్పారు. కనుక మాధవుడు మనకి ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు మాధవునికి కూడా అందరినీ ఎందుకు ప్రేమించాలి అని కారణాలు వెతికితే మనలో ఎంతమంది స్వామికే ప్రేమింపబడితే వాళ్ళ ఊహించుకోవటానికి మనం భయవేస్తుంది అన్నమాట. అయితే అలా జరగటం లేదు. స్వామి ప్రేమకు తరతమ భేదాలు లేకుండా అందరిపైన కూడా కుంభవృష్టిగా నిరంతరము కురుస్తూనే ఉన్నది. కనుకనే మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం. అయితే ఈ వన్ సైడ్ లేవు వలన నిజమైనటువంటి మాధుర్యాన్ని మనం అర్థించలేము. అందుకు సమాధానంగా స్వామి ఒకసారి, బంగారు నువ్వు ప్రేమించను వద్దు, ప్రేమించబడను వద్దు, నువ్వే ప్రేమ అవవు, అప్పుడే నీకు ప్రేమ అంటే ఏమి తెలుస్తుంది అని అంటారు. అందుకే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అంటారు. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు అందించుటే పరమభక్తి అంటారు స్వామి. ఒకసారి స్వామి మధుర మందహాసంతో మందగమనంతో పుల్వంత సభా మండపంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఒక భక్తుడు స్వామితో, స్వామి నేను మీలో ఐక్యం అవ్వాలని అనుకుంటున్నాను స్వామి అని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకున్నారట. అప్పుడు స్వామి చిరునవ్వుతో, అలాగే బంగారు, కానీ నువ్వు ముందుగా నాలాగా తయారవు అన్నారు. అంటే దీని అంతరార్థం ఏమిటి? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నటువంటి స్వామి ఇప్పుడు యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటున్నారు. అంటే మనం రుద్రాధ్యాయంలో రుద్రుని అర్చించడానికి మనం రుద్రునిగా తయారవ్వటానికి మహాన్యాస పారాయణ చేస్తాం. అలాగే స్వామిలో ఐక్యం కావాలంటే మనం స్వామిలాగా తయారవ్వాలి అనేటటువంటి స్వామి యొక్క అభిప్రాయం అన్నమాట. ఆ స్థితికి చేరుకోవటానికే స్వామి ఈ సాధనలన్నీ మనకి బోధిస్తున్నారు, చేయిస్తున్నారు. ఈ ప్రేమ సాధన సాఫల్యం కావాలంటే 2 సూత్రాలు ఉన్నాయి. ఒకటి, స్వామి వాక్కుల పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. 2, ఆ వాక్కులను అకుంఠిత దీక్షతో ఆచరణలో పెట్టగలిగినటువంటి దీక్ష ఉండాలి. అదే అందరితో స్వామి అందించిన ప్రేమను పంచుకుంటే అదే ప్రేమ సాధనగా మారుతుంది. ఆత్మరూపమందు అలరాను పరమాత్మ విశ్వమెల్ల కలడు వెదికి చూడ, వెదుకబోవు దృష్టి ప్రేమ పూర్ణంబైన ఆత్మలేని తాపు అరయలేము. పూర్వం దండకారణ్యంలో యోగధనుడు అనేటటువంటి గురువు ఆశ్రమము నిర్మించుకుని అనేక మంది శిష్యులకు బోధ చేస్తూ ఉన్నట్ట. మధ్య మధ్యలో విద్యార్థులకు చిన్న చిన్న పరీక్షలు కూడా పెడుతూ ఉండేవాడు ఆయన. ఒకసారి ఆయన విద్యార్థులకి, నాయనలారా మీరు ప్రహ్లాద చరిత్ర విన్నారు కదా, ఆ కథ ద్వారా మీకు ఏమి అర్థమైంది అని చెప్తే శిష్యులందరూ కూడా ఏకకంఠంతో, గురువు గారు దైవం సర్వాంతర్యామి అన్నారు. అప్పుడు యోగధనుడు, అది నిజమే, కానీ బాగా ఆలోచించి దైవము లేనటువంటి వస్తువు, ప్రదేశము, పదార్థము ఒక్కటి ఉన్నదని చెప్పి నాకు తెలుస్తోంది. మీకు వారం రోజులు గడువిస్తున్నాను, అదేదో తెలుసుకుని రండి అన్నారు. ప్రహ్లాద చరిత్ర ద్వారా ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని ఎవరు కూడా విద్యార్థుల్లో ఊహించలేదు. అంతేకాదు మనం కూడా ఎప్పుడు కూడా ఊహించలేము కూడా. వారం రోజులు జరుగుని తిరిగిపోయి శిష్యులంతా కూడా తిరిగి సమావేశమయ్యారు. గురువు గారు సమాధానం తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. శిష్యులు ఎవరు బదులు పలకలేదు. అయితే వివేకవర్ధనుడు అనేటటువంటి ఒక శిష్యుడు లేచి, గురువు గారు మీరు ప్రసాదించిన జ్ఞానం వలన, దైవానుగ్రహం వలన
నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగాను. నా సమాధానం ఏమిటంటే దైవం సర్వాంతర్యామి, ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరిలోనూ ఆత్మరూపంలో విరాజిల్లుతున్నాడు. కానీ తానున్న దేహము తనకు నివాసయోగ్యము కాదు అని దైవము భావించినప్పుడు ఆ దేహాన్ని తనకు తానే విడిచిపెడుతూ ఉంటాడు. కనుక సృష్టిలో దైవము లేనటువంటి స్థానం ఏదైనా ఉంది అంటే అది ప్రాణుల యొక్క మృత కళేబరం మాత్రమే. ఆ ప్రాణి చీమ మొదలు ఏనుగు వరకు ఏదైనా కావచ్చు. దైవము అంటే ఆత్మరూపంలో ఉన్నప్పుడే ఆ దేహానికి విలువ. దైవం దేహాన్ని విడితే అది మృణ్మయమే కదా అని సమాధానం ఇచ్చాడు. భగవాన్ బాబా వారు కూడా అనేక సార్లు జీవుడుంటేనే ఇది శివము, లేకుంటే శవము అని కూడా చెప్తూ ఉంటారు. ఉపనిషత్తులు కూడా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్పి ఘోషిస్తూ ఉంటాయి. కనుక దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవతత్వమే దైవతత్వమని, అదే నిత్యము సత్యము అని గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఒకసారి ఢిల్లీ నుంచి పుట్టపర్తికి 12 మంది విద్యార్థులు చేరటండి. స్వామి వారి ఇంటర్వ్యూ అనుగ్రహించారు. వారిలో విద్యార్థి, స్వామి ఢిల్లీలో ఉన్నప్పుడు మీరు నాతో ఉన్నట్టు అనుభూతి కలగటం లేదు, ఎందుచేతని స్వామి అని చెప్పి అడిగారట. అందుకు సమాధానంగా స్వామి, బంగారు నువ్వు ఢిల్లీలో నీకు నీవు ఉన్నట్లు అనుభూతి కలుగుతోందా అని ప్రశ్నించారు. అందుకు ఆ విద్యార్థి, అవును స్వామి, నేను ఢిల్లీలో ఉన్న అనుభూతి నాకు కలుగుతోంది అన్నాడు. అప్పుడు స్వామి, బంగారు ఎక్కడ ఉన్నా నీకు నీవు ఉన్నావు అని అనుభూతి కలిగినప్పుడు నీ వెంటనే నేను కూడా ఉన్నట్లే మర్చిపోవద్దు అన్నారు. అట్లాగే ఇంకొక ఉదాహరణగా, ఒకసారి స్వామి కొడైకెనాల్లో విద్యార్థులతో నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పిన వారికి బహుమతిస్తాను అన్నారు. ప్రశ్న ఏమిటంటే, నేను ఎవరికి? విద్యార్థులంతా కూడా క్షణకాలం ఆలోచించి మీరు భగవంతుడు స్వామి అన్నారు, మీరు దత్తాత్రేయులు స్వామి అని ఇంకోళ్ళు అన్నారు, మీరు శివశక్త్యాత్మ స్వరూప స్వామి అన్నారు ఇంకోళ్ళు, మరికొందరు మీరు శ్రీకృష్ణుడు స్వామి అన్నారు, ఇంకొందరు రకరకాలైనటువంటి సమాధానాలు దైవం గురించి చెప్పారు. అందరి సమాధానం స్వామి చిరునవ్వుతో, అందరి ఆన్సర్లు కూడా రాంగ్ ఆన్సర్సే, కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే నేను నేనే అన్నా. మూడవ ఉదాహరణ, ఒకసారి స్వామి రాయికుల్వంత హాల్లో దర్శనమిస్తున్నారు. పెద్ద పెద్ద స్పీకర్ లోంచి మధురమైనటువంటి సంగీతం వినిపిస్తోంది. ఆ రోజు స్పీకర్స్ లోంచి మురళీనాదం కనపడుతుంటే స్వామి నెమ్మదిగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఒక విద్యార్థిని, మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తోంది బంగారు అని అడిగారు. దానికి ఆ విద్యార్థి, స్వామి మ్యూజిక్ స్పీకర్ లోంచి వస్తోంది అన్నాడు. అప్పుడు స్వామి, సౌండ్ స్పీకర్ లోంచే వస్తోంది బంగారు, నిజమే, కానీ రూటు వాయించేవాడు మాత్రము లోపల ఉన్నాడు అన్నాడు. అంటే ఈ 3 ఉదాహరణల ద్వారా స్వామి మనకి తెలియజేసేది ఏంటంటే, మనము జీవించి ఉన్నాము, పనులు చేస్తున్నాము, ఆలోచిస్తున్నాము అనే అనుభూతి కలగటానికి మూల కారణమైనటువంటి ప్రాణతత్వము ఆత్మతత్వంగా మనలో ఉన్నటువంటిది పరమాత్మ మాత్రమే. మానవ దేహము మురళి వంటిది. మురళీధరుడు నాదలోనుడే కాదు, సంగీత చక్రవర్తి కూడా. మురళిలో వంకలు లోపాలు ఉంటే మురళీధరుడు ఏమీ చెయ్యలేదు. కానీ ప్రతి మురళి కూడా తనను తాను చక్కగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తే ఆ మురళీగానము గౌరవోహం, అది ప్రేమ సాధన వల్ల సాధ్యమవుతుంది. దేహము పంచభౌతికము, దేహము పూలక తప్పదెన్నడు, దేహి నిరామయుండు గనుతింపక చావు పుట్టుకల్ మోహ నిబంధన ముద్రలు కూడా ఆ దేశీయ దేవదేవుడు తలపోయేగా ఆత్మరూపుడై అంటారు. అంతేకాదు, దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు నీదు దేహమందు, నీవు దైవమయ్యి దేవుని వెతుకుగా నిన్ను నీవు వెతుకున్నట్లుగాదే అని చెప్పి స్వామి పదే పదే చెప్తూ ఉంటారు. కాబట్టి స్వామి చెబుతూ ఉంటారు, మీరు దైవాన్వేషణ మాని అంతర్ముఖులు కండి, అద్వితీయమైనటువంటి అలోకమైనటువంటి తత్వాన్ని అవలోకించండి, ఆనందించండి అని చెప్పి స్వామి చెబుతుంటారు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత నమకృత్స్త సీతాయా యజ్ఞాయితే సత్వానాంబతయే నమ, నమకృత్సీతాయ ధావతే సత్వానాంబతయే నమ అని చెప్పి వృత్తంలో కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం వృత్తుల్ని. ఎట నుండి వచ్చానో అట చేరుట నైజము ప్రాణికోటికి అని కర్మబంధముతో భగవంతుని నుండి విడివచ్చి వస్తుంది ఆత్మ తిరిగి భగవంతుని తిరిగి తెలుసుకుని భగవంతుని చేరాలి. నదీనాం సాగరం జలం, ఎలా సముద్రం నుండి జన్మించిన నది తిరిగి సముద్రం చేరుతుందో
అలాగే భగవంతు నుండి వచ్చిన ఆత్మ తిరిగి ఆ పరమాత్మను చేరాలి. అదే ప్రకృతి ధర్మము అని అంటారు. అందుకు మనం చేయవలసిన సాధయే ప్రేమ సాధన అని చెప్పి అటువంటి ప్రేమ సాధన మార్గంలో పయనించడానికి ఉదాహరణతో సహా మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక శైవ భక్తుడు ప్రమాదానికి గురి అయ్యాడు. తలకు తగిలినటువంటి గాయం వల్ల అతడు అన్ని మర్చిపోయాడు. కానీ ప్రతి ఆదివారం కూడా అతడు చర్చికి వెళుతూ ఉంటాడు. అది మాత్రం గుర్తుంది. అతడు ఒక ఆదివారం చర్చికి వెళ్ళాడు, కానీ బైబిల్ చర్చి చదవలేకపోయాడు. కారణం, అతనికి ఏబిసిడీలు మాత్రం గుర్తున్నాయి, కానీ వాటి సమ్మేళనంతో ఏర్పడేటటువంటి పదాలు, వాక్యాలు అవి ఎలా చదవాలో అతను మర్చిపోయాడు. అప్పుడు అతను ఒక తెల్ల కాగితం తీసుకున్నాడు. దానిపైన ఏ టు జెడ్ వరకు అక్షరాలు రాశాడు. ఆ కాగితాన్ని శిలువ ముందు ఉంచి ఇలా ప్రార్థించాడు: ఓ పరమాత్మ, నాకు బైబిల్ చదవటం కాదు, కానీ అందులో ఉన్న అక్షరాలన్నీ ఈ కాగితం మీద రాసి నిలిపించాడు. నా హృదయంలో ఉన్న భావాలు నీకు తెలుసు స్వామి. కాబట్టి నీ ముందున్న ఈ కాగితంలోని అక్షరాలను ఉపయోగించి నా హృదయం చేసే చక్కని ప్రార్థనలు తయారు చేసుకో భగవాన్ అని చెప్పాడు. హృదయాంతరాల లోపలలో అడుగున దైవము ఎడ నిగూఢంగా నిక్షిప్తమైనటువంటి ప్రేమయే భక్తి అనేటటువంటి దాన్ని ఈ సంఘటన మనకి తెలియజేస్తోంది. దీనినే వేదంలో నారాయణ సూక్తం చెబుతుంది: నీలతో ఇద మధ్యస్థాదిత్యల్లేఖ భాస్వర నివార శోకవర్తంతి గీతాభాస్వస్థలో భీమ తస్యాఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ శివ సహిత సోక్షర పరమస్వర. దృఢమైనటువంటి సుందర ఆధ్యాత్మిక బంధానికి పునాది ఈ ప్రేమ సాధనతో కూడినటువంటి భక్తి భావము అంటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. భక్తి అనగా భగవంతుడి ఎడనున్న అనురక్తి అని అంటారు. ఈ నిర్వచనంలోని మొదటి అక్షరము భ, చివరి అక్షరము కి. ఈ రెండింటి సమ్మేళనమే భక్తి. హృదయలత పైన వికసించి అద్భుతముగా పరిమళముల వ్యాప్తినొనర్చు పృథివి నెల్ల ప్రభుని చరణాల కడతేరి పరవశించు భావ సుమమాల పరిమితింప భక్తి కాదే. స్వామి చరణాలు దర్శించుకునే సమయంలో పద్మయుగ్మంగా తోటు పాదయుగలి అంత బంబరమై భక్త హృదయ సీమ ప్రేమ మధుకున స్వాదింప వేగపడు అని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాం. ఒకసారి మహాలక్ష్మి శ్రీహరిని ఇలా ప్రశ్నించింది: స్వామి, నీ భక్తుడైనటువంటి గజేంద్రుణ్ణి రక్షించారు. ఆ గజేంద్రుని అంతగా బాధించినటువంటి మకరికి ముందుగా మోక్షం ప్రసాదించారు కదా, అది ఎలా ఇచ్చారు స్వామి అని చెప్పారు. అప్పుడు శ్రీహరి తిరుమందహాసంతో లక్ష్మీదేవితో: దేవి, మరి అంత సుదీర్ఘమైనటువంటి సమయము నా భక్తుని పాదము పట్టినటువంటి ప్రభావం అతనికి ఊరికే పోతుందా అని చెప్పి సమాధానం ఇచ్చారు. అమృతతుల్యమైనటువంటి ఈ పలుకులలో భగవంతుని తన భక్తుని మీద ఎంత ప్రేమ వాత్సల్యము ఉందో, భక్తుని విశిష్టతను సాకారంగా వివరించారో మనం స్పష్టంగా చూడవచ్చు. స్వామి నవసూత్ర నియమావళిలో 7వ సూత్రంగా మనకి ప్రేమగా మృదువుగా మాట్లాడవలేము అని చెప్పి ప్రసాదించారు. మాటలాడునప్పుడు సంయమనయముల మధురమైన వాక్కు మనసు మార్చగలదు. మాధవ నిలయంబులు మంచి మాట నేలను యమల గుణధామ సాయి సప్రేమ రూప. ఇదే గీతాచార్యుడు 17వ అధ్యాయం 15 శ్లోకంలో చెప్పారు: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయ స్వాధ్యాయాచనం చైవ వాగ్మయం తపముచ్యతే అని వివరించారు. ప్రియమైనటువంటి మధురమైనటువంటి భాషణం వీరులకు విందు చెయ్యటమే కాక సమాజమునకు కూడా మేలు చేకూర్చగలదు. అది ఒక రకమైనటువంటి ప్రేమ సాధన అని చెప్తుంది. ప్రేమ సాధనకి మరొక పేరు ధైర్యము. ధైర్యం అంటే మనం అడవిలో వేటకి వెళ్ళి క్రూరంగా ప్రదర్శించేటటువంటి ధైర్యం కాదు. సత్యాన్ని మతించడానికి, చేసిన తప్పిదాలను అంగీకరించడానికి, ఇంద్రియాలను సన్మార్గంలో నడిపించడానికి, అనివార్యమైనటువంటి మృత్యువును ఆహ్వానించడానికి అవసరమైనది, సరైనటువంటిది ధైర్యము అని చెప్తూ ఉంటారు. కష్టాలనేటటువంటి సుడిగుండాలలో చిక్కుకున్నా, వ్యాధి బాధల మకరాలు బట్టి పీడిస్తున్నా
చెదరని అచంచలమైనటువంటి దైవ విశ్వాసమే ఈ ధైర్యానికి నిదర్శనం. బంగారు, నీకు నేను నీ ఇంట వెంట జంట కంట ఉంటాను అని చెప్పి నేనుండగా నీకు భయమెందులకు అని స్వామి ప్రేమతో ఇచ్చిన హామీయే ఈ దేశక్తికి మన మూలకారణము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రేమ సాధనకి మరొక పేరు సహనము. భగవంతుడి ఎడల గల శ్వాసము ప్రేమను భక్తి అనుకున్నాం కదా. అజంచలమైన భక్తిని సాకారం చేయడంలో ప్రహ్లాదుడు, శబరి, గోపికలు, త్యాగయ్య వంటి వారు కనబరిచినటువంటి సహనము సహనానికి ఆశ్చర్యం కలిగించినట్టు ఆ చెవి తెలియదేమో. మరి అసహనము ఉగ్రరూపం దాలిస్తే క్రోధం అవుతుంది, యథారూపం దాటిస్తే దుఃఖం అవుతుంది. మొదటిది సమిష్టికి, రెండవది వ్యష్టికి భయంకరమైనటువంటి హాని కల్పిస్తుందంటలో సందేహం లేదు. కనుక ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సహనము వహించాలి. అదే అనే సందేహాన్ని పైన పేర్కొన్న భక్తవరేణ్యులు మనకు సందేశాన్ని ఇచ్చారు. అది అత్యుత్తమ సాధనగా పరిణమిస్తుందంటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు. సప్తస్వరములో మొదటిది షడ్జమము అంటారు. షట్ అనగా నాసిక, కంఠము, పక్ష, తాలు, జిహ్వ, దంతము. ఇవన్నీ కూడా దంతముల నుంచి జా పుట్టినది. అదే సంగీతం. సరిగమ పదంసలు. ఈ సజ్జమం కూడా ఈ విధంగా నిర్వచిస్తోంది. అట్టి సంగీతము ప్రేమతత్వాన్ని పెంపొందుతుంది కదా. అయితే పంచేంద్రియ గురించి ఈ సజ్జమం అన్నమాట. ఈ ఆరింటిలో కూడా సహనాన్ని పుట్టించుకున్నప్పుడు భక్తుని జీవితములో భక్తి, సంగీతము, సేవ, ప్రేమలు అనేటటువంటి శృతిలయలు మనోహరమై మాధవుని మంగళకరంగా ప్రతిష్ఠింపజేయటం చేస్తాలో సందేహము. ఈ ప్రేమ సాధనకి మరొక దివ్యమైనటువంటిది నిష్కామ సేవ అని చెప్తారు స్వామి. దుఃఖియోం సే ప్రేమ కరో మేరా సాయి ప్రసన్న హో అని చెప్పి మనం పాడుతూ ఉంటాం. వేదాలు ఈశ్వర సర్వభూతానామని పోషిస్తున్నాయి. భగవద్గీత సర్వతత్వాన్ని పాదాబ్జం సర్వతోక్షి శిరోముఖం అని చెప్పి చెప్తున్నా. అయితే సర్వత్రా ఉన్న భగవంతునికి దగ్గర అవ్వటం ఎలా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ప్రేమ స్వరూపుడైన భగవంతుడి ప్రేమ ద్వారానే చేరాలి. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటారు కదా. నేను అందరి చేత ప్రేమింపబడాలి అని అనుకుంటాం కానీ భగవంతుని ప్రేమించాలి, భగవంతునికి దగ్గరవ్వాలి అని మనలో ఎంతమంది కోరుకుంటామండి? అటువంటి భగవంతునికి దగ్గరవ్వటానికి ఏ విధమైన సాధనలు చేయాలి అని విచారణ చేసుకోవాలి. స్వామి దీనికి చక్కని సన్నివేశము ద్వారా ఒక తెలియపరిచారు. ఒకసారి స్వామి ప్రశాంతి నిలయంలో భక్తులకి మొదటిసారి దర్శనం ఇస్తున్నారు. మొదటిసారిగా స్వామి దర్శనానికి ఒక డాక్టర్ వచ్చాడండి. స్వామి సరాసరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిలిచి బంగారు పాద నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆ డాక్టర్ వయసు 60 సంవత్సరాల పైన ఉంటుంది. అనుకోనటువంటి ఆ అదృష్టానికి మహా ఆనందపడిపోయినటువంటి ఆ డాక్టర్ భక్తితో ప్రేమతో స్వామి పాదాలకు నమస్కరించుకున్నాడు. కానీ ఆ డాక్టర్ తో పాటు అనేటువంటి సహచరులు వచ్చాటండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా స్వామి దర్శనానికి పుట్టబట్టి వస్తూనే ఉన్నారు, బంధాల్లో కూర్చుంటున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా ఇటువంటి అనుభవం కలగలేదు. మాకు ఎన్నడూ లభించినటువంటి నా రీతిని వెళ్తున్నాం, మాకెన్నడూ కూడా లభించలేదు. ఈ అదృష్టం ఈ డాక్టర్కి ఎలా కలిగింది, స్వామి మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఇతరికి ఎలా ఇచ్చారు అనేటటువంటి ఆశ్చర్యంగా వాళ్ళు మల్లగులాలు పట్టం మొదలుపెట్టారు. అంటే లోతుకు వెళ్ళి ఆలోచిస్తే ఆ డాక్టర్ ఒక నేత్రమైంది. ఆయన గ్రామంలో అనేక మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి వారికి కావలసినటువంటి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ ఉంటాడు. అతని ఇంత ధనవంతుడు కూడా కాదు. అయినా అనేక అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి కూడా చేతనైనటువంటి సేవలు నిస్వార్థంగా అందిస్తూ ఉంటాడు. నిర్మలమైనటువంటి, నిస్వార్థమైనటువంటి, నిష్కలంకమైనటువంటి ఆ నిష్కామ సేవలే ఆ డాక్టర్ను స్వామి దగ్గరికి చేర్చింది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనము స్వామికి భౌతికంగా దగ్గర అవ్వటము కాదు, ఆధ్యాత్మికంగా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. భౌతికంగా దగ్గర అవ్వాలనుకుంటే మనకి ముందు లైన్లో ఆధ్యాత్మికంగా దగ్గర అయ్యే వారికి
అదే స్వయంగా దగ్గరికి వచ్చి అనడానికి ఈ డాక్టర్ గారి ఉదంతం చక్కటి ఉదాహరణ. అదే ప్రేమ కానీ కూడా కొంత సార్ మీ వాయిస్ వినపట్ల. భగవంతునికి దగ్గర అవ్వటం అనేటటువంటిది ఒక అనుభవమే కానీ అందరూ కూడా చేతులు వంగి వంగి స్వామి ఇది మతాధికారులు పిలవలేదు స్వామి అని. అప్పుడు స్వామి కళ్ళు గడ్డం చేసి ఏంటి అచ్చిరాజు ప్రెసిడెంట్ కాదా, పదాధికారి కాదా, మీరంతా కూడా ప్రెసిడెంట్లు పదాధికారులు, అందుకని నేను మీటింగ్ పిలవలేదా అని చెప్పి అడుగుతూ ఇవన్నీ కాదు, నేను వెంటనే అచ్చిరాజును కలవాలి, మాట్లాడాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వెళ్ళి జనంలో అచ్చిరాజు ఎక్కడ ఉన్నారో చూసి వెంటనే నా దగ్గర హాజరు చేసి పెట్టండి, అచ్చిరాజు వచ్చిన తర్వాతనే ఈ మీటింగ్ మొదలవుతుంది అని చెప్పి ఆదేశించారు. అంటే భగవంతునికి దగ్గర అవ్వటం అనేటటువంటిది ఇది చక్కని ఉదాహరణ. ఎక్కడో ఉన్న అచ్చిరాజు గారు స్వామి దగ్గరగా ఉన్నారు, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పదాధికారులు స్వామికి దూరంగా ఉన్నారు. ఇది ప్రేమ సాధనకి చక్కని ఉదాహరణ. ఈ అచ్చిరాజు గారు ఎవరో కాదు, విజయవాడ సమితికి మొట్టమొదటి ప్రెసిడెంట్. చాలా చక్కటి స్వామి యొక్క అనన్య భక్తుడు పిలిచి మరి పక్కన కూర్చోబెట్టుకుంటుంటారు. కాబట్టి అలాగే నది పరుగు పరుగున వస్తుంది సముద్రంలో కలవాలి, కానీ సముద్రం వెనక్కి నెట్టేస్తుంది. అప్పుడు నది ఏం చేస్తుంది, ఒదిగి 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 సముద్రం కిందగా ప్రవహించి సముద్రంలో ప్రవేశిస్తుంది. సముద్రం పైచేయిగా పైనుండి ఆ నదింతల్లో కలుపుకుంటుంది. కాబట్టి మనము వంగి వంగి ప్రేమగా భగవంతుణ్ణి మనం చేయాలి అని చెప్పి చెప్పారు. ఇంకో ఉదాహరణ, ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి అందరూ కూడా పుష్పగుచ్చాలు పుచ్చుకుని కూర్చున్నారు. స్వామి అందరూ కూడా పుష్పగుచ్చాలు పుచ్చుకుని కూర్చున్నారు. అందులో అనిల్ కుమార్ గారు ఉన్నారు. సరే వీళ్ళందరూ పుష్పగుచ్చాలు పట్టుకున్నారు, కూర్చున్నారు. ఆయన ఏం పుచ్చుకోలే. ఆయన అనుకున్నాడు, ఈ పుష్పాలు చెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా, ఎందుకు వీళ్ళు అవన్నీ పోసి పుష్పగుచ్చాలు పట్టు కూర్చున్నారు అని చెప్పేటటువంటి సందేహం. అందులో ఉన్న వాళ్ళు అన్నారు, స్వామి అనిల్ కుమార్ గారు ఈ చేతిలో పుష్పగుచ్చం లేదే, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆయన వచ్చారు. సరే ఆయన చెప్తున్నాడు, అందరూ కూర్చున్నారు. స్వామి వచ్చారు. అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ స్వామి అని చెప్పి పుష్పగుచ్చాలు అందిస్తున్నారు. అందరు కూడా చిత్తముతో అందరి దగ్గర పుష్పగుచ్చాలు అందిస్తున్నారు. అనిల్ కుమార్ దగ్గర సరే వెళ్ళిపోయారు. అయిపోయి ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు అనిల్ కుమార్ గారు అంటున్నారు, ఈ పుష్పగుచ్చం వీళ్ళు ఇచ్చారు, మరి స్వామి తీసుకోలేరు, నేనేం చెయ్యాలి, అవతల బారి వేయాలా, లేకపోతే స్వామి దగ్గరికి వచ్చేయాలా అంటున్నారు. స్వామి వెనక్కి తిరిగి తీక్షణంగా చూసి లోపలికి వెళ్ళిపోయారు. సరే మళ్ళీ ఏం చేస్తాం, ఈ పుష్పగుచ్చం నా దగ్గర అందుకోలేదు అని చెప్పి అతను ఎలా పడిపోతుంటే స్వామి కథాలను మళ్ళీ తలుపు తెరిచి వచ్చి ఓ అనిల్ కుమార్ నీ దగ్గర పుష్పం తీసుకోలేదు కదా, ఏది ఇవ్వు అని చెప్పి తీసుకున్నారు. కాబట్టి అది అంతా కూడా ఏంటంటే భగవంతుని కదా మనం సందేహం పడకూడదు, అదిపైనటువంటి విశ్వాసం ఉండాలి అని చెప్పి చెప్పారు. కష్టాలని దైవ పరీక్షగా భావించడం కూడా ఒక రకమైనటువంటి ప్రేమ సాధన కిందకు వస్తుందంట. అలా భావించడంలో ఒక ఆధ్యాత్మిక మానసిక ఆనందం కూడా దాటి ఉంది. కష్టకాలంలో దైవ దృష్టి అంతా కూడా మన పైననే ఉంటుందని స్మరించుకుంటుంటే మనస్సుకి తప్పక బురట కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవితో అత్త నీకేం కావాలో అన్నట్టు ఒకసారి. అప్పుడు కుంతీదేవి, కృష్ణ మాకెప్పుడు కష్టాలని ప్రసాదించు,
ఎందుకంటే కష్టాలలోనే నువ్వు మాకు సన్నిహితంగా ఉంటున్నావు అని చెప్పి కోరింది. అందుకు మనం నిరంతరము కూడా మనకి 27 చెప్పుట సులభంబు చావిట కట్టంబు దాతకైన వాది తాతకైనా అంటారు కదా స్వామి. సాధన అనేటటువంటి కనుక మనం ఏ పని చేయాలన్నా సాధించాలన్నా సాధన అనేటటువంటి ఉందని తెలుసుకోవాలి. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. కనుక మనము జ్ఞానమని అగ్ని తెచ్చుకోవాలి. అందుకు సర్వవేద సారమైనటువంటి స్వామి వారి సాహిత్య పఠనం కంటే వేరే గొప్ప సాధనం లేదు కదా. స్వామి వారి అందించినటువంటి జ్ఞానము అనేటటువంటి మధనాన్ని, ఈ యొక్క ధనాన్ని ఉపయోగించుకున్నప్పుడు సందేహాల దగ్గర నుండి ఆనందం అనేటటువంటి నిమిత్తం అలవోకగా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రేమ సాధనే. స్వామి ప్రేమతో మనకి నవవిధ భక్తి మార్గాలని ప్రసాదించారు. 4 మనస్సు 4 విధాలుగా కేర్ చేసేటటువంటి నాలుక దిక్కుకు శాశ్వతమైన ఆనందాన్ని, రుచిని అందించగలిగేటటువంటిది నామస్మరణ మాత్రమే. నారదుడు, ప్రహ్లాదుడు, ఆంజనేయుడు, గోపికలు, తుకారాము, చక్కుబాయి, నామదేవుడు వీరంతా కూడా మహాభక్తులు నామస్మరణ చేత మహనీయులయ్యారు. సత్సంగము, భజన, శ్రవణము మన శ్రోత్రేంద్రియానికి చక్కటి సాధన మార్గం అవుతుంది. నామాన్ని నాలుగుపై నాట్యమాడిస్తే నలభీమ పాకములో కూడా లేని రుచిని నాలుగు పొందుతుంది అనేటటువంటిలో సందేహం లేదు. అందుకే స్వామి ప్రేమ ముదిత మనసెకకు రామ రామ రామ్ అని చెప్పి పదే పదే మనకి ఈ పాట వినిపిస్తూ ఉంటారు. అప్పుడు ఈ రకమైన ప్రేమతో కూడినటువంటి సాధన గండశిలలో అయినా ఖండించవచ్చు. ప్రేమ స్వరూపుడైన స్వామి తప్పకలిచ్చి మనకి ఆ సిద్ధులు అందిస్తారు కదా. భజన మందిరమున పాట పాడుచునుంట స్వామి చిత్రపటము చారు సుమము ప్రభువు రాకను సూచించు భక్తులారా విమల గుణధామ సాయేశ ప్రేమ రూపా. స్వామి భజన చేస్తున్నప్పుడు మన అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి ఫోటో నుంచి పుష్పాలు రాలుతూ ఉంటాయి. అదిగో 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 స్వామి వచ్చారు, స్వామి వచ్చారు, పుష్పాలు రాలిందని చెప్పి మనం ఆనందపడుతూ ఉంటాం. కాబట్టి స్వామి మన ఇంట వెంట గంట ఉన్నారు. భక్తితో మనము ప్రేమతో కనుక ఈ నామస్మరణను మనం చేసినట్లయితే స్వామి యొక్క పుష్పోపదాసం భక్తులకి తప్పక లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే భక్తునికి భగవంతునికి కలిగినటువంటి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధము అని చెప్పి చెప్తారు స్వామి. పడతారు ముందుకు పడతావు జాగ్రత్త. ముందుకు పడతారు జాగ్రత్త. సాయిరామ్. స్వామి అక్టోబర్ 1940లో తన అవతార ప్రకటన చేస్తూ నేను సాయిని తెలియను నెక్కముగాను మమత వాయువు యత్నములు మానుకొను పాశ మీతోటి దేహ సంబంధమిక్క కాదు నన్ను పట్టు మంది గనులకైనా అన్నారు. ఇందులో 3వ పాఠమైనటువంటి పాశ మీతోటి దేహ సంబంధమిక్క అనే మాటలు తన సంబంధము ఒక్క ఈ రత్నాకర కుటుంబానితోనే కాదు, వసుధైక కుటుంబముతో నా సంబంధము, ఈ ప్రపంచమే నా కుటుంబం అని చెప్పి స్వామి తెలియజేశారు. ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం. స్వామి అనేకమైనటువంటి అయ్యో స్వామి మన దగ్గర లేరే, నన్ను రక్షించేవారే లేరే, మనకి అది ఏమవుతుంది అనేటటువంటి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఎదబడుతూ ఉండేటటువంటి వాళ్ళు అనేక మంది మనలో ఉన్నారు. ఇదంతా కూడా ఇది ఏమిటంటే అజ్ఞానాంధకారంలో ముందు తింటాము. ఇది ఒక అమాయకత్వము అనటానికి ఒక నిదర్శనము అని చెప్పి మనం అనుకోవచ్చు. కృతయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామాది అవతార ఆగమన నిష్క్రమణలు ఎలా జరిగాయో పురాణాలు మనకి
విశదీకరిస్తున్నాయి. లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి అంతర్ధానమయ్యారు. బోయవాని బాణం కారణంగా శ్రీకృష్ణుడు కనుమరుగయ్యాడు. భక్తుని భుజంపై తలవాచి షిరిడి సాయిబాబా వారు తను చాలించారు. స్వామి తన తిరోగమనానికి తమ సంకల్ప మార్గాన్ని ఎన్నుకున్నారు. మానవ దేహం క్షీణిస్తే అది మరణం అవుతుంది. కానీ మానవాకారంలో ఉన్న మాధవుడు దేహాన్ని తాను స్వసంకల్పంతో పరిచయిస్తే అది మహాభినిష్క్రమణము అవుతుంది. మాధవ లీలా వైభవంలో ఈ మహానిష్క్రమణము అనే ఘట్టాన్ని జీర్ణింపజేసుకోవటానికి మనకి పటిష్టమైనటువంటి ఆధ్యాత్మిక అధ్యయన శక్తి ఉండాలి. దైవం అనుచ రూపేణ అన్న వేదోక్తికి చక్కని వ్యాఖ్యానాలను గ్రహించినటువంటి స్వామి స్వయంగా మానవాకారములో అవతరించి మానవ ధర్మాలను ఎంతటి ధర్మ నిబద్ధతతో అనుసరించారో తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. మానవ ధర్మాన్ని తాను పాటిస్తూ భక్తుల్ని దేహముపై మోహాన్ని తగ్గించుకోమని చెప్పి చక్కటి బోధ చేస్తూ ఉంటారు స్వామి. ఒక దివ్యాతార మహాభినిష్క్రమణం, దానికి మరొక ప్రేమావతార ఆగమనానికి మధ్యన ఒక చిత్రమైనటువంటి ఆధ్యాత్మిక సంధిగంలో మనం ఉంటాం. అంత మాత్రాన మనం సందిగ్ధం వరకులకు వ్యధపడన అవసరం లేదు. ఇది మన ఆధ్యాత్మిక సాధనలకు, మన విశ్వాసానికి ఒక కఠినమైనటువంటి పరీక్షా సమయం భావించాలి. పరీక్ష నెగితే పై క్లాసుకు వెళ్తాం కదా. స్వామి ఎన్నో పర్యాయాలు తమ దివ్యోపన్యాసాల్లో తమ అవతారాలను చూస్తూ మై లైఫ్ ఈజ్ మైనస్ ఏజ్ అని చెప్పినటువంటి స్వామి తరువాత యువర్ లైఫ్ ఈజ్ మైనస్ ఏజ్ అని ప్రకటన చేశారు. ఎంతో విశ్వాసంతో మనపైన గొప్ప ఆధ్యాత్మిక బాధ్యతను ఉంచారన్నమాట. స్వామి ఎడల మనకున్నటువంటి అత్యంత ప్రేమ భక్తుల్ని ఈ బాధ్యతను మనం నిర్వర్తించవలసినటువంటి అవసరం మనందరిపైన ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని విచారిస్తే స్వామి మనతో ఉన్నారు, మనలో ఉన్నారు అనేటటువంటి అచంచల భక్తి విశ్వాసాలతో మన ఆధ్యాత్మిక జీవనం సాగించాలి. ఎవరైనా మనల్ని ఎవరయ్యా అని ప్రశ్నిస్తే దాసోహం పత్తివాసాయ, దాసోహం సాయి రామాయ అని సమాధానం చెప్పాలి. ఈ దాసోహం 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 అనేటటువంటి మాట జపిస్తూ ఉంటే కొంతకాలానికి అదృశ్యమైపోయి సోహం 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 మాత్రమే మిగులుతుంది. కాబట్టి స్వామి భక్తి రసానంద పారవత్యముతోడ భవబంధ భూతముల్ వదలిపోపు, భవబంధ భూతముల్ వదలిన తోటనే మోక్షాభిమానంబు మొలకలెత్తు, మోక్షాభిమానంబు మొలకెలెత్తగానే జ్ఞానోదయ ప్రాప్తి కలుగు వెంట, జ్ఞానోదయ ప్రాప్తి కలిగిన వెంటనే తన్ను తానెరిగడి తత్వమబ్బు జగము మాయమై పోకుచో నిగమ వినుతూ సర్వ సౌభాగ్య రూపంబు నిలుచుగాదే. అదే సోహం, అదే నేను, అదే నేను, అహం బ్రహ్మాస్మి. మనమే స్వామి, స్వామే మనం అయిపోతాం. అప్పుడు యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ గా పద్యం ఇస్తుంది. అప్పుడే మనం స్వామి అవతార లక్ష్యానికి వారసులుగా నిలుస్తాం. అందుకు ప్రేమ సాధనయే మనకు ముఖ్యమైనటువంటి మార్గం. ప్రేమ సాధన సాఫల్యానికి 2 సూత్రాలని పైన చెప్పుకున్నాం. మొదటిది స్వామి వాక్కుల పట్ల అచంచలమైన విశ్వాసము, రెండవది ఆ వాక్కులని ఆచరణలో పెట్టగలిగినటువంటి ఈ శక్తి కూడా మనము ఉండాలి అని చెప్పారు. ఇంతకాలం కూడా మనం స్వామిచే ప్రేమించబడటం అనేటటువంటి మాధుర్యాన్ని చూసాం. ఇకపై ప్రేమించబడటంలోని అమృతత్వాన్ని రుచి చూడవలసిన అవసరం మనపైన ఉంది. ప్రేమ సాధన పట్ల అభిరుచిని మనం పెంచుకుందాం. అందరితో స్వామి ప్రేమను పంచుకుందాం. స్వామి ప్రేమతత్వాన్ని చక్రశుద్ధిగా మనము ఆవిష్కరిద్దాం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. కాబట్టి ఇటువంటి start the day with love, spend the day with love, end the day with love. That is the way to God. ఈ విధమైనటువంటి మనము ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకోవాలి.
ఇంతవరకు మనం ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో భగవంతుడు సర్వాంతర్యామి విశ్వమంతా కూడా వసిస్తున్నాడు అనేటటువంటి నమ్మకంతో మన సాధనని దిగునీకృతంగా చేసుకున్నాం. 4 రోజుల్లో మనకి కొత్త సంవత్సరం రాబోతోంది. పరాభవ సంవత్సరము, ఆ పేరులోనే ఉంది మనకి పరాభవము, అసహనము, ఇవన్నీ కూడా తలెత్తేటటువంటి అవకాశం ఉంది కనుక వాటిని మన ఆధ్యాత్మిక ధీశక్తితో మనం అధిగమించడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రతి ఉగాది కూడా మనం ఉగాది పచ్చడి అనేటటువంటి షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి తింటున్నాం. ఈ ఉగాది నాటి నుంచి మనము ప్రతిరోజు కూడా ఎంవి పచ్చడి తిందాం, మానవతా విలువల పచ్చడి. అది కూడా ఈ షడ్రుచులతోనే కూడి ఉంటుంది. చేదు, వగరు, పులుపు, కారము, రుచి, తరువాత తీపి, ఇవన్నీ కూడా ఈ షడ్రులతో కూర్చున్నటువంటిదే ఇష్టం. వేప పువ్వు అనేటటువంటి వగరగా ఉంటే వేప పువ్వుకు బదులు సత్యము అనేటటువంటిది మనము చేదుగా ఉండేటటువంటి సత్యము అనేటటువంటిది మనం అనుసరించాలన్నా మనం ఆచరించాలన్నా కూడా మనకి చాలా చేదు అనుభవాలు ఉంటాయి కనుక సత్యం అనేటటువంటి దాన్ని మనం వేప పువ్వును కలుపుకుందాం. రెండవది తరువాత పులుపు, చింతపండు అనేటటువంటి పులుపు కలుపుకున్నాం. ధర్మము అనేటటువంటి కొద్ది ధర్మము ఆచరించాలన్నా ధర్మాన్ని చేయాలన్నా కూడా మనకి ఉడుతుగా ఇబ్బందిగా ఉంటుంది కనుక అది పులుపు అనేటువంటి ధర్మాన్ని కలుపుకున్నాం. దాని తరువాత కారం, కారం అనేటటువంటి ఘాటు కావాలి. కాబట్టి ఈ కారం అనేటటువంటి మమకారాన్ని అహంకారాన్ని కలుపుకోకూడదండి, ఓంకారాన్ని కలుపుకోవాలి. ఓంకారాన్ని కనుక మనం ధ్యానిస్తూ ఉంటే అమితమైనటువంటి ఘాటుగా మనకి స్వామి దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది. దాని తరువాత మామిడికాయ ముక్కలు వగరగా ఉంటాయి. ఆ వగరైనటువంటి మామిడికాయలు తీసినప్పుడు శాంతి అనేటటువంటిది అది వగరగా ఉంటుంది. ఆ శాంతి అనేటువంటి ఈ యొక్క పరుగు జీవితమునే పరిపాటీలలోన అనేటటువంటి ఈ రోజుల్లో మనకి శాంతి అనేటటువంటిది వగరగానే ఉంటుంది, మనకి కనపడదు. కాబట్టి శాంతి అనేటటువంటి వగరను కలుపుకుందాం. తరువాత తీపి, బెల్లం అనేటటువంటి తీపిని కలిపాం. అక్కడ మధురాధిపతి అఖిలం మధురం అన్నాం. కాబట్టి మధురమైనటువంటి పదార్థము ప్రేమ ఎంతో మధురం. కాబట్టి ప్రేమ అనేటటువంటి మధుర పదార్థాన్ని ఇక్కడ కలుపుకున్నాం. తర్వాత ఘాటుకి ఓంకారం కలుపుకున్నామన్నాం. తర్వాత రుచికి ఉప్పు వేసుకుంటాం కదా ఉప్పు పచ్చడిలో. కనుక మనకి రుచి కోసం రామదాస్ గారు ఏనాడో చెప్పాడు, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అన్నాడు. కాబట్టి అటువంటి రామనామాన్ని, భగవన్నామాన్ని, సాయి నామాన్ని కూడా ఈ యొక్క విభక్తిలో కలుపుకుంటాం. కాబట్టి మనకి సత్యము, ధర్మము, శాంతి, ఓంకారము, తర్వాత యొక్క ప్రేమ, రుచికి నామం, భగవన్నామం, ఈ 6 కలుపుకున్నటువంటి మానవతా విలువల పచ్చడి కనుక తింటే ఈ ప్రేమ సాధనలో మనం ముందడుగు వేసి మన యొక్క జీవితాలని స్వామి పాదాల కింద ఒక పుష్టంగా మనం సమర్పించుకుంటానికి మనకి అవకాశం కలుగుతుంది. స్వామి వారు అందుకు తగినటువంటి శక్తిని, భక్తిని, యుక్తిని ఇవ్వాలని కోరుకుంటూ స్వామి ప్రేమ ముదిత మనసె కహో రామ 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 శ్రీరామ రామ రామ పాపకటే దుఃఖమిటే ఏక రామన భవ సముద్ర సుఖదన ఏక రామన మాత పితా బంధు సఖ సబకి రామన భక్త జనర జీవనత ఏక రామన రామ 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 శ్రీరామ రామ 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 రామ. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామి వారికి, గురువు గారికి, ఇతరమైనటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతసేపు కూడా చెప్పినటువంటి ఈ మాటలను చక్కగా విన్నటువంటి మన యొక్క సాయి బంధువులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం, 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 జై సాయిరాం.